నమస్తే వెల్కమ్ టు ఐ న్యూస్. అంతర్జాతీయ ఉగ్రవాదానికి కేంద్ర బిందువుగా మారిన పాకిస్తాన్ లో మరోసారి నెత్తుటి బీభత్సం జరిగింది. ఏకంగా దేశ రాజధాని ఇస్లామాబాద్ నే లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు పంజా విసిరారు. ఒకవైపు ఆహార సంక్షోభం, మరోవైపు ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్న పాకిస్తాన్ కు తాజా ఆత్మాహుతి దాడి మరింత పెద్ద షాక్ నిచ్చింది. జిల్లా కోర్టు వెలుపల జరిగిన ఈ పేలుడుతో ఆ ప్రాంతం మొత్తం దద్దరిల్లిపోయింది. ఈ దాడిలో కనీసం 12 మంది అమాయక ప్రజలు బలయ్యారు. 27 మందికి పైగా గాయపడ్డారు. అత్యంత కీలకమైన రాజధాని నగరంలో ఈ దాడి జరగడం వెనుక ఉన్న ఉగ్ర కోణమేమిటి? ఈ భయానక దాడికి ఎవరు బాధ్యత వహించారు? పాకిస్తాన్ ఎదుర్కొంటున్న ఈ డబుల్ ట్రబుల్ గురించి పూర్తి విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. మంగళవారం ఇస్లామాబాద్ నగరంపై మృత్యు పంజా విసిరిన రోజు. జిల్లా కోర్టు వెలుపల ఉన్న పోలీస్ వాహనాన్ని లక్ష్యంగా చేసుకొని ఒక ఆత్మాహుతి దాడిదారుడు తనను తాను పేల్చుకున్నాడు. ఈ భయంకరమైన దాడిలో క్షణాల వ్యవధిలోనే 12 మంది ప్రాణాలు కోల్పోగా ఆ ప్రాంతమంతా రక్తపు మడుగుగా మారింది. ఈ మారణ హోమానికి బాధ్యత వహిస్తూ ఉగ్రవాద సంస్థ జమాతుల్ అహ్రర్ జేయుఏ ముందుకు వచ్చింది. గ్రూప్ నాయకుడు ఉమర్ మక్కారం కుర్మానీ తమ సంస్థే ఈ దాడి చేసిందని ప్రకటించాడు. పాకిస్తాన్ భద్రతా వ్యవస్థకు ఈ దాడి ఒక గట్టి చెంపపెట్టు. ఎందుకంటే జమాతుల్ అహ్రర్ అనేది గతంలో పాకిస్తానీ తాలిబాన్ టీటీపీలో భాగమై ఆ తర్వాత విడిపోయిన అత్యంత ప్రమాదకరమైన ఉగ్రవాద సంస్థ. దేశంలోని పలు ప్రాంతాలలో టీటీపీ ఇప్పటికే చురుకుగా కార్యకలాపాలు సాగిస్తుండగా ఇప్పుడు దాని పాత భాగస్వామి రాజధాని నగరంలోనే దాడులకు తెగబడడం పాక్ ప్రభుత్వ ఆందోళనను రెట్టింపు చేసింది. పాకిస్తాన్ లో షరియా చట్టాన్ని, ఇస్లామిక్ పాలనను స్థాపించడమే ఈ రెండు గ్రూపుల అంతిమ లక్ష్యం. ఈ విధ్వంసం జరిగిన వెంటనే పాకిస్తాన్ పాత నాటకాన్ని మొదలుపెట్టింది. దేశీయంగా ఎదురైన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నంలో భాగంగా పాక్ హోంమంత్రి మొహసిన్ నఖ్వీ ఎలాంటి సాక్ష్యాలు లేకుండానే ఈ దాడికి భారత్ నిందించారు. అయితే ఈ నిందలను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వెంటనే ఖండించింది. భారత ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ పాకిస్తాన్ చేస్తున్న ఈ ఆరోపణలు నిరాధారమని, అంతర్జాతీయ సమాజం పాక్ పనిన ఈ పన్నాగాలకు గురికాదని స్పష్టం చేశారు. పాకిస్తాన్ ఇప్పుడు రెండు ప్రమాదాల మధ్య చిక్కుకుంది. ఒకవైపు దేశ సరిహద్దులో టీటీపీ ఉగ్రవాదుల బెడద, మరోవైపు ఆఫ్ఘాన్ తాలిబాన్తో నాజుకైన సంబంధాలు. వీటన్నిటి మధ్య ఇప్పుడు జమాత్ ఉల్ అహ్రర్ రాజధానిలో చేసిన ఈ దాడి రాబోయే మరింత పెను ప్రమాదానికి ఒక కొత్త హెచ్చరిక సంకేతం. అంతర్గత ఉగ్రవాదంపై దృష్టి సారించకుండా నిందలు వేయడం ద్వారా పాకిస్తాన్ తన సమస్యలను మరింత పెంచుకుంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇస్లామాబాద్ పై జరిగిన ఈ రక్తపాతం పాక్ భవిష్యత్తును మరింత అంధకారంలోకి నెట్టే ప్రమాదం కనిపిస్తుంది.